ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. నిందితులపై అభియోగ పత్రం వేసేందుకు సిట్ సిద్దమైంది. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు కీలక నిందితుడు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. 5 రోజులుగా విచారణకు హాజరవుతున్నా ప్రశ్నలకు సరిగ్గా బదిలివ్వడం లేదని తెలుస్తోంది. కీలకమైన సాక్షులను ఇప్పటికే 10ల సంఖ్యలో సిట్ విచారించింది. నిందితులు సాక్షుల స్టేట్మెంట్స్ నమోదు చేసుకుని టీసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. నిందితులపై అభియోగ పత్రం వేసేందుకు సిట్ సిద్దమైంది. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు కీలక నిందితుడు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. 5 రోజులుగా విచారణకు హాజరవుతున్నా ప్రశ్నలకు సరిగ్గా బదిలివ్వడం లేదని తెలుస్తోంది. కీలకమైన సాక్షులను ఇప్పటికే 10ల సంఖ్యలో సిట్ విచారించింది. నిందితులు సాక్షుల స్టేట్మెంట్స్ నమోదు చేసుకుని డీసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. నిందితులపై అభియోగ పత్రం వేసేందుకు సిట్ సిద్దమైంది. అటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణకు కీలక నిందితుడు ప్రభాకర్ రావు సహకరించడం లేదు. 5 రోజులుగా విచారణకు హాజరవుతున్నా ప్రశ్నలకు సరిగ్గా బదిలివ్వడం లేదని తెలుస్తోంది. కీలకమైన సాక్షులను ఇప్పటికే 10ల సంఖ్యలో సిట్ విచారించింది. నిందితులు సాక్షుల స్టేట్మెంట్స్ నమోదు చేసుకుని డీసీబీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం.